వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఫర్ ద ఫస్ట్ టైం ఇదొక కైండ్ ఆఫ్ న్యూస్ ఆర్టికల్లా కాకుండా ఒక చిన్నపాటి సూచన. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి చిన్నపాటి చొరవతో వారికి చెప్పేటువంటి ఒక మాట. కళ్యాణ్ గారు, గుడ్ మార్నింగ్ సార్. మీ ఆరోగ్య పరిస్థితి కారణంగానే క్యాబినెట్ అలాగే అసెంబ్లీ సమావేశాలకి మీరు హాజరు కాలేకపోయారు అన్నది పార్టీ వర్గాల నుంచి వస్తున్నటువంటి ఒక సమాచారం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఎందుకంటే భుజానికి సర్జరీ అయింది అండ్ నెక్స్ట్ ఇంకొక 2 months ఆర్ 3 monthsలో ఇంకొక షోల్డర్కి కూడా సర్జరీ కాబోతుంది. ఎందుకంటే డాక్టర్స్ ఆల్రెడీ చెప్పారు లోపల కండరాలు ఏ విధంగా డ్యామేజ్ అయ్యాయి అనేటువంటిది. సో దానికి రెస్ట్ అవసరం. డిశ్చార్జ్ అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా అనేక కార్యక్రమాల్లో అలుపెరగకుండా పాల్గొన్నారు. మొన్న అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవం రోజున కూడా మీరు విశాఖపట్నం వెళ్ళి అక్కడ ఏం చేశారనేది అందరికీ తెలిసిందే. అక్కడి నుంచి మీకు జ్వరం రావడం, అక్కడి నుంచి మీరు వెనక్కి రావడం, ఇదంతా చూశారు. సో ఈ పర్టికులర్ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు అందరూ కూడా. కళ్యాణ్ గారికి కాస్త అస్వస్థత జరిగింది, ఆయనకి ఆపరేషన్ జరిగింది కాబట్టి అది కాక డీహైడ్రేట్ అయిపోయారు. సో రెస్ట్ తీసుకోవాలి, కానీ ఆయనకున్నటువంటి షెడ్యూల్స్, ఆయనకున్నటువంటి పనుల వల్ల అది కుదరడం లేదు, బ్యాక్ టు బ్యాక్ కార్యక్రమాల వల్ల అని కూడా చెప్పారు. సో మీరు ఇక్కడ విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా అవసరం అండి. కానీ ఇప్పుడున్నటువంటి ఈ రాజకీయ పరిపాలనా స్థాయిని దృష్టిలో పెట్టుకొని మీ ప్రతి ఈ గైర్హాజర్కి, అంటే క్యాబినెట్ భేటీకి వెళ్ళలేదు అన్నటువంటి దానికి ఒక రాజకీయపరమైనటువంటి అర్థం చెప్పే ప్రయత్నం జరుగుతోంది అనేది కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి ఒకసారి. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ అలిగాడా, అందుకే క్యాబినెట్ భేటీకి దూరంగా ఉన్నాడా, మాట్లాడితే డుమ్మాదానికి కొడుతున్నాడా అంటూ కొంతమంది వ్యాఖ్యానం అనేది బాగా బలంగా జరుగుతోంది. అది వెనక బ్యాక్గ్రౌండ్లో ఏంటి అనేది ఎవరికి తెలియదు. అంటిల్ అన్లెస్ అది మీరు చెప్పాలి, లేదంటే మీ తరఫున ఉన్నటువంటి ప్రతినిధులు వాళ్ళు చెప్పాలి. అంతే తప్ప ఇష్టం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకేముంది, కూటమిలో చిచ్చొచ్చేసింది, పవన్ కళ్యాణ్ అలకబూనాడు, ఆగ్రహం తెచ్చుకున్నాడు, తీసుకునేటువంటి డెసిషన్స్ అన్నీ కూడా తండ్రి కొడుకులు, అంటే ముఖ్యమంత్రి గారును విద్యాశాఖ మంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, వాళ్ళిద్దరు దీంట్లోనే జరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రకటనలు కానీ ఇంకోటి కానీ అన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అన్నటువంటి ఒక పాయింట్ని బయట వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తూ మీ మధ్యన ఉన్నటువంటి స్నేహాన్ని చెడగొట్టేటువంటి ప్రయత్నం అనేది చేస్తున్నారు సార్. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ వరుస క్యాబినెట్ భేటీలకి దూరంగా ఉండడాన్ని కొందరు కూటమిలో అసంతృప్తికి, విభేదాలకి ముడిపెట్టి దీన్ని మరింత నెగిటివ్గా, చాలా పెద్ద నెగిటివ్గా మార్చేటువంటి అవకాశం క్రియేట్ చేస్తున్నారు. దీని మీద ఒక మీరు స్పందించకపోయినా మీ మౌనాన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకుని అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ. ఎలా వాడుకుంటారనేది కూడా తెలుసు. సో అందుకనే మీ మీద నెగిటివ్ ప్రచారం మొదలైన తర్వాత వివరణలు ఇచ్చే కంటే కూడా అది మొదలయ్యే అవకాశం అనేది లేకుండా దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి టైం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ సార్ ఇది. అండ్ మీ ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఆ వెంటనే క్యాబినెట్, అసెంబ్లీ, శాఖాపరమైనటువంటి సమీక్షలు, అధికారిక కార్యక్రమాల్లో అన్నిట్లోనూ చురుగ్గా పాల్గొనండి. ఒకవేళ ఇది ఆరోగ్యం వల్ల మాత్రమే, ఎందుకంటే ఆల్రెడీ చూసాం మొన్న కూడా ఆయనకి పోలవరం కాదు, మన సీడ్ యాక్సెస్ రోడ్ ప్రారంభోత్సవం జరుగుతున్నటువంటి సమయంలో విశాఖపట్నంలో ఏనుగుల దినోత్సవానికి అక్కడికి వెళ్ళారు. అక్కడి నుంచి ఆయనకి జ్వరం వచ్చింది. ఆ తర్వాత ఇంకా అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు, మళ్ళీ మధ్యలో వెళ్ళారు, క్యాబినెట్ భేటీకి రాలేకపోయారు, ఇంకో దానికి రాలేకపోయారు. ఇక మిగతా వాళ్ళు పాత వీడియోలు ఇవన్నీ తీసుకుని వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అందుకని ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం ఇవన్నీ కూడా ఓకే, బట్ కొంచెం ఇక్కడ ఒక కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా ఎస్టాబ్లిష్ అవ్వాలి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం తీసుకునేటువంటి కీలక నిర్ణయాల్లో మీ ప్రత్యక్ష భాగస్వామ్యం ఎంత ఇంపార్టెన్స్ అనేది అందరికీ తెలుసు. దాన్ని ఇంకా స్పష్టంగా చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే ఓకే, పార్టీ కార్యక్రమాలు అన్నటువంటి పాయింట్లోనూ లేదు, సపరేట్గా ఉన్నటువంటి ఒక పార్టీ కాబట్టి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. వేరే వైసీపీ వాళ్ళు కూడా సభకి వెళ్ళట్లేదు కాబట్టి ఆ డిస్కషన్ మీకు కూడా ఉంటుంది, వెళ్ళాలా వద్దా నిర్ణయం తీసుకునేటువంటిది. కానీ ఇప్పుడు కేవలం మీరు జనసేన అధినేత మాత్రమే కాదు సార్, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్డీఏ కూటమిలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి నేత కూడా. మీ ప్రతి అడుగు కూటమి ప్రభుత్వం మీద ప్రభావం చూపించి తీరుతుంది. అలాగే మీ యాబ్సెన్స్ కూడా అనేక రాజకీయ అపార్థాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అవకాశం ఇన్ ద సెన్స్ దాన్ని ప్రత్యర్థులు బలంగా వాడుకునేటువంటి అవకాశం దొరుకుతుంది అని. సో ఈ ఆరోగ్య కారణాలతో వచ్చినటువంటి గైర్హాజరుని కూడా రాజకీయ ప్రత్యర్థులు ఎలా మలుచుకుంటారు, ఎలా వాడుకుంటారు దాన్ని అనేది తెలుసు. సో అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు. ఇక మరో ముఖ్యమైనటువంటి విషయం, చంద్రబాబు లోకేష్ తోటి మీ సమన్వయం అనేది చాలా బలంగా ఉంది అన్నటువంటి సందేశం మాటల్లో మాత్రమే కాకుండా మీ
క్రియాశీలత వల్ల కూడా కనిపించాలి అంటున్నారు. అలాగే కూటమిలో ఎలాంటి సమస్య లేదని చెప్పడం కంటే కీలక నిర్ణయాల్లో కలిసి కనిపించడం అనేది మరింత బలమైన సమాధానం అంటున్నారు. మీ రాజకీయ ప్రయాణంలో మీపై అభిమానంతో పాటు మీపై అనుమానాలు రేకెత్తించేందుకు కూడా ప్రయత్నించే వర్గాలు ఉన్నాయి. అది మీకు కూడా తెలుసు, కొత్తగా నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో వాళ్ళకి ప్రతి అంశంలో మీరు సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కానీ వాళ్ళకి ఈ కట్టుకథలు అల్లుకునే ఖాళీ టైం మాత్రం ఇచ్చి తీరకూడదు. అందుకని ఉన్న చనువుతో, చొరవతో ఈ చిన్నపాటి సూచన, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూనే వీలైనంత త్వరగా ఈ పరిపాలనా వ్యవస్థలో మళ్ళీ యాక్టివ్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీ మీద వచ్చేటువంటి ప్రతి విమర్శకి కూడా మాటలతోటే సమాధానం ఇవ్వాల్సిన పని లేదు. మీ పని, మీ హాజరు, మీ నిర్ణయాలు ఇవే సమాధానంగా నిలుస్తాయి. రాజకీయాల్లో ప్రత్యర్థుల ప్రచారాన్ని ఆపడం అయితే ఎవరి తరం కాదు, ప్రచారం చేస్తూనే ఉంటారు. కానీ వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వకుండా ఉండడం మాత్రం అది మన చేతుల్లోనే ఉంది. అందువల్ల దీని మీద మరింత కేర్ తీసుకుంటారు అని, ప్రాపర్ ప్రకటన అనేది కూడా రిలీజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఈ మెసేజ్ మీ దాకా వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం, కళ్యాణ్ గారి దాకా వెళ్తే హ్యాపీ. ఆయన దీన్ని కొంచెం సీరియస్గా తీసుకొని ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేస్తే హ్యాపీగా ఉంటుంది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.